హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డివైడెడ్ బై 5ని దేనితో భాగించినా సరే దాని యొక్క ఆన్సర్ని చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 24/5 దీన్ని లెక్క పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ 24ని డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత వస్తుంది? 48 వస్తుంది. ఈ 48 వస్తుంది కాబట్టి చివరి నెంబర్ పక్కన పాయింట్ పెట్టేయండి. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ చివరే ఈ డిజిట్ ఉంది కదా, దీని పక్కన పాయింట్ పెట్టిస్తే ఇదే దీని ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి. 42ని డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత అవుతుంది? 84 అవుతుంది. ఈ చివరి దాని పక్కన పాయింట్ పెట్టేయండి. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 8.4. ఇలా సింపుల్గా మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. దీన్ని డబల్ చేయండి. డబల్ చేస్తే 486 వస్తుంది. చివరి దాన్ని పక్కన పాయింట్ పెట్టేయండి. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా సరే ఈ చివరి దాని పక్కన మాత్రమే పాయింట్ పెట్టాలి. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీని ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25తో దేన్ని భాగించినా సరే చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 86/25 ఒకసారి చూడండి. ఇలా ఎప్పుడైనా మీకు వస్తే ఇలా లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 86ని 4తో గుణించండి. 86ని 4తో గుణించండి. 4 6 24 అవుతుంది. 4 2 ఉంటుంది. 4 8 32 అవుతుంది. 32 2 34. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 3.44 అవుతుంది. అర్థమవుతుందా? సో రెండు అంకెల పక్కన పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4తో గుణించేసి 2 అంకెల పక్కన పాయింట్ పెడితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఒకసారి చూడండి. సేమ్ ఇది అంతే. ఇంటూ 4తో గుణించండి. 4 4 16, 6 1 4 2 8 9 4 1 4. సో ఇక్కడ పాయింట్ పెట్టేయండి. అంతే, దీని యొక్క ఆన్సర్ ఇదే. మళ్ళీ ఇక్కడ కొట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. 4.96 దీని ఆన్సర్. ఇప్పుడు దీని ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డివైడెడ్ బై 50ని దేనితో భాగించినా సరే చాలా సింపుల్గా ఆన్సర్ని కనుక్కోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 26/50 దీన్ని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది కదా. సో ఎలా కనుక్కోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 26ని డబల్ చేయండి. 26ని డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత వస్తుంది? 2 6 12, 2 2 4 5, 52 వస్తుంది. సో మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 0.52 అవుతుంది. సో ఇది చూడండి ఒకసారి. దీన్ని కూడా సేమ్ ఇంతే. డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత అవుతుంది? 4 6 2, 264 అవుతుంది. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. సో 132/50 యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 2.64 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 125తో దేన్ని భాగించినా సరే చాలా సింపుల్గా చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి. 32/125 దీన్ని తెగ కొట్టేసి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు 32ని ఇంటూ 8 చేయండి. 32ని ఇంటూ 8 చేస్తే ఎంత అవుతుంది? 8 2 16, 6 1 8 3 24, 25. సో 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. పాయింట్ ఉంది కాబట్టి చివరి 0 పెట్టుకుందాం. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 0.256 అవుతుంది. సో ఇది చూడండి ఒకసారి. ఇది కూడా సేమ్ అంతే. ఇంటూ 8 చేయండి. 8 6 48, 8 4 ఉంటుంది. 8 4 32, 32 4 36, 6 3, 8 2 16, 16 3 19. 3 నంబర్ల తర్వాత 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 1.968 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక నెంబర్ని 99తో డివైడ్ చేయడం చాలా సింపుల్. దానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. 2374 డివైడెడ్ బై 99. ఇది చేయాలంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేయొచ్చు. ఏం లేదు. ఈ 23 ఉంది కదా, ఈ 23 అనేది ఈ 74కి యాడ్ చేసేయండి. ఎంత వస్తుంది? 437 వస్తుంది. అలాగే 729 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టండి. ఈ 23 ఉంది కదా, ఈ 23 ఇక్కడ వేసేయండి. అంతే దీని ఆన్సర్. చాలా సింపుల్ కదా. ఇది ఒకసారి ట్రై చేద్దాం చూడండి. ఈ 1 2 ఉంది కదా, ఈ 1 2 అనేది దీనికి యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 2 6 అవుతుంది. 3 1 4 అవుతుంది. 46 12, 12.46 అనేది వస్తుంది.
ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డివైడ్ బై 37 ఏదైనా ఒక నెంబరు ఇలా ఫ్రీక్వెంట్లీగా 444 అని రావాలి. సేమ్ నెంబర్ ఇలా వచ్చి అది 37తో డివైడ్ అవ్వాలి. ఈ ట్రిక్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏం లేదు, దీని యొక్క ఆన్సర్ని చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు. ఈ పైనవన్నీ కలిపేయడమే. 4 + 4 + 4 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఇది ఒకసారి చూడండి. 7 + 7 + 7 దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 21 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మ్యాథ్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.